గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్ అనేది రియల్ నెంబర్స్లో 10th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చను. ఇక్కడ చూడండి, 3 and 3/8 ఇన్ డెసిమల్ ఫామ్ ఈజ్ అన్నాడు. ఆప్షన్ ఏ 3.35, ఆప్షన్ బి 3.375, ఆప్షన్ సి 33.75, ఆప్షన్ డి 337.5. ఈ క్వశ్చన్ ఏ విధంగా రాయాలంటే 3 and 3/8ని 3 + 3/8 కింద మనం చేంజ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 3 + 3 ఈ 8ని 2³ కింద కన్వర్ట్ చేయాలి. ఇంటూ 2³ ఉంది కాబట్టి ఒక 5³ మల్టిప్లై చేయాలి డినామినేటర్ని. అదేవిధంగా న్యూమరేటర్ని కూడా ఒక 5³ మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్ టు 3 + 3 ఇంటూ 5³ వాల్యూ 125 ఈ రెండు చూడండి, ఈ 2 5s are 10 హోల్ క్యూబ్ అనమాట. ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది, హోల్ క్యూబ్. దట్ ఈక్వల్ టు 3 + ఈ 3 ఇంటూ 125 375 అవుతుంది బై 1000. 10³ అంటే 1000. దట్ ఈక్వల్ టు 3 + ఇప్పుడు దీన్ని 1000తో డివైడ్ చేసినప్పుడు 0.375 రావడం జరుగుతుంది. దట్ ఈక్వల్ టు 3.375. మన ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్.